హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చుక్క కూర చిక్కుడుకాయ కూర అయితే చేస్తున్నాను. ఎప్పుడు వినుండరు కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. బాండీ పెట్టి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేద్దాం. పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం వేగాలి. వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలని యాడ్ చేద్దాం. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. మిక్స్ చేద్దాం. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గాలి. ఇక్కడ కొంచెం ఉప్పు కూడా యాడ్ చేద్దాం. త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయ ముక్కలు అనేవి. కూరకి తగిన ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు అయితే ఆల్మోస్ట్ మగ్గాయి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలన్నీ యాడ్ చేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇవి కూడా అలా ఒక 5 మినిట్స్ మగ్గాలండి ఆయిల్లో. తర్వాత ఒక టమాటో, పెద్ద సైజు టమాటో ఒకటి తీసుకుని ఆ టమాటో ముక్కలు కూడా యాడ్ చేద్దాం. ఒకసారి కలుపుకుందాం టమాటో ముక్కలు. ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేసుకోవాలి. చుక్కకూర అండి. చుక్కకూర మొత్తం యాడ్ చేసేసుకుని టమాటో బదులు చుక్కకూర యాడ్ చేసుకోవడమే. టమాటో అనేది ఒకటి తీసుకుందాం. టమాటో ఒకటి తీసుకుని మిగతాదంతా చుక్కకూర యాడ్ చేసుకుందాం. ఒక చిన్న చుక్కకూర కట్ అయితే సరిపోతుంది. అదంతా కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాం. ఆకు అనేది మగ్గిపోయి దాంట్లో మెల్ట్ అయిపోతుంటూ ఉంటుంది. అప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటే మనం ఆయిల్ తగిలేది కొంచెం మెల్ట్ అయిపోతుంది దాంట్లో. చూడండి, ఈ విధంగా అవ్వాలి కూర అనేది. ఆకుకూర అంతా మగ్గిపోయి దాంట్లో కలిసిపోతుంది. అప్పుడు మనం కర్రీకి ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఒక చిన్న టీ కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుందాం. అన్నీ చెక్ చేసుకోండి. ఉప్పు కారం అన్నీ సరిపోయో లేదో చెక్ చేసుకుని కుక్కర్ విజిల్ అయితే పెట్టేసి మూత పెట్టేద్దాం. 1 విజిల్ తర్వాత ఇలా ఉందండి. అంతే, కర్రీ అనేది రెడీ అయిపోయింది.